హలో అండి, వెల్కమ్ టు అండ్ రోడ్ టు ఫుడ్ ట్రిప్. ఈరోజు వీడియోలో మనము రొయ్యల్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ దీనికోసం నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకోవాలి. నేను 2 కప్స్ రొయ్యలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేసాక అందులో వాటర్ వేసి దాన్ని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి బాగా. అవి 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసి బాగా కలపాలి. ఆ ప్రాన్స్కి అవన్నీ బాగా పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసి వాటిని ఒక 30 మినిట్స్ వరకు మనం మ్యారినేట్ చేయాలి, పక్కన ఉంచేయాలి 30 మినిట్స్. ప్యాన్ తీసుకున్నప్పుడు అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఒక 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేయాలి. అవి వేసి బాగా వాటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేయాలి. అవి వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టేసి ఉడికించాలి. వాటర్ ఇంకేం వేయక్కర్లేదు. ఆ ప్రాన్స్లో ఉన్న వాటరే మనకి మొత్తం వచ్చేస్తుంది. సో ఇంక వాటర్ ఏం వేయకూడదు, మూత పెట్టి ఉడికించాలి దాన్ని. చూసారు కదా వాటర్ అనేది ఎలా ఊరిందో. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేయాలి. అది వేసి బాగా మిక్స్ చేయాలి. రొయ్య అనేది గట్టిపడేదాకా మనం దీన్ని ఉడికించాలి. రొయ్య గట్టిపడాక మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చు. అంతే అండి, ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.